ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలు గెలుపు కోసం కారాలు మిరియాలు నూరుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి బాగోతాలు బట్టబయలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లి ప్రజా మన్ననలు పొందవచ్చు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విషయాల్లో కేంద్ర వైఖరి ఎలా ఉన్నా టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహం ఉంది. వీటిపై జగన్ పోరాటం చేస్తున్నా ఇంకాస్త దూకుడు పెంచితే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేదంటే ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామ స్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నా దానిని ముందుకు తీసుకెళ్లే నాయకులు లేరు. కొన్ని చోట్ల నడిపించేవారున్నా ఆధిపత్య పోరు, డామినేషన్, అంతర్గత కలహాలతో వెనకబడిపోతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సందర్భాల్లో కాస్త శృతి మించి దూకుడుగా వ్యవహరించి విమర్శలు ఎదుర్కోవడం, సీనియర్ల మాటలను పెడచెవిన పెడుతూ ఒంటెద్దు పోకడలు ప్రదర్శించడం, నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోవడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు జగన్ అండ్ టీంని కలవరపెడుతున్న అంశాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో పోరాడలేకపోవడం కూడా శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో అధికారానికి దూరమైపోయామని జగన్ పదే పదే చెబుతున్నారు. అందుకు తగినట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయితే వీటిని సక్రమంగా ఫాలో అవ్వలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నవ్యాంధ్ర నుంచే ఏపీ పరిపాలన కొనసాగుతున్నా జగన్ ఇంకా హైదరాబాదులోనే ఉండటం కూడా వైసీపీకి కొంత డ్యామేజ్ చేస్తోందని చెబుతున్నారు. అధినేత నిర్వహించే సమావేశాలకు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని పార్టీ నేతలే కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా అమరావతికి రావాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.